छोटू పోతురాజు కాలువ మనకి ఏదైతే కుడికిలు అయితే ఉందో దాన్ని అంతా కూడా తీయటం మొదలుపెట్టారు. దీంట్లో దగ్గర ఈ పోతురాజు కాలువ టౌన్లో కలిసేది వచ్చే లోపల దగ్గర 7 చోట్ల ఉంది. శ్రీరామ్ కాలనీ, జయప్రకాష్ కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు, అదేవిధంగా అమ్మపాలెం, గుంటూరు రోడ్డు, గోరింట మల్టీప్లెక్స్ రోడ్డు, ఇట్లా 7 చోట్ల ఇది తగులుతా పోతుంది. ఇది ఎప్పటి నుంచో మనకు ఒక పెద్ద సమస్య. ఇది మేజర్ డ్రైనేజ్ సిస్టము ఒంగోలుకు ఉండేది ఇదే కార్పొరేషన్కి. ఇది అనేక ఇబ్బందులతోటి ఎప్పుడు చూసినా ఒక వర్షం పడింది అంటే అటుపక్క ఇటుపక్క ప్రాంతాలు వాటర్ లెవెల్స్ కొట్టడం వల్ల మునిగిపోవటాలు, ఇళ్లలో నీళ్ళు రావటాలు ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అదివరకు ఆడ బలరాం కాలనీ అవన్నీ ఉండేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసుకుపోయింది. వర్షం పడగానే ఇళ్లలో నీరు పోతే ఆ రోజుల్లో చూసాం మేము. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా అక్కడ ఉండేదాన్ని హైట్ చేసి సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్ సిస్టమ్ కరెక్ట్ చేసేది మళ్ళీ ఇళ్లలోకి నీరు పోలా. ఈరోజు మనం అప్పుడు ఉండే టైంలో 89 కోట్లు పెట్టి అప్పుడు శాంక్షన్ చేశాం. ముఖ్యమంత్రి గారి దగ్గర 15 సార్లు తిరిగి దానికి ఎట్లా కొట్ట ఇది మేజర్ సమస్య అంటే డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే అందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లో కూడా సగభాగం వచ్చే లోపల పోతురాజు కాలువ వెళ్తుంది, సగభాగం వచ్చే లోపలికేమో నల్లగాలువకి వెళ్తుంది. కాబట్టి ఈ సగభాగం ఇటు ఉండేదంతా కూడా పోతురాజు కాలువకి వెళ్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది ఉండదు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత దాన్ని శాంక్షన్ చేశారు. దాని ఫైనాన్స్లో అప్రూవల్ అయిపోయి మాకు వచ్చే టయానికి శాంక్షన్ లెటర్ వచ్చేసి ఇంకా టెండర్ కాల్ఫర్ వచ్చే టయానికి అప్పుడుండే పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లు వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం
మారిన తర్వాత ఎమ్మిడే 2 నెలల్లోనే ఆయన ఇక్కడ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసి స్టోన్ వేసాడు, అంతా చేశాడు. అప్పుడు 89 కోట్లని ఆయన ఏం చేశాడు, రివర్స్ టెండర్ అని చెప్పేసి రివర్స్ టెండర్ ద్వారా పెట్టి దాన్ని 62 కోట్లు చేశాడు. 62 కోట్లని 3 కాంట్రాక్టులు మారారు. అక్కడ మా ఆలోచన ఏంటి అంటే దీని కింద బెడ్ వేయాలి, మొత్తం పొడికిలు తీసేసి ఈ పోతురాజు కాలం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా దగ్గర దగ్గర 16-12 కిలోమీటర్ల పైన ఉంది. మన టౌన్ తగిలేది ఒక 9 కిలోమీటర్లు తగులుతుంది. ఆ తర్వాత అంతా పొలాలలో వెళ్ళే పరిస్థితుంది. కాబట్టి ఈ 9 కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా కింద బెడ్ వేయాలి, పిచ్చెట్లు వెళ్ళి మలవకుండా అటు ఇటు బెడ్ వేసేసి రివిట్మెంట్ చేయాలి. అప్పుడు సైడ్ కూడా పిచ్చెట్లు మలవటం ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఇన్స్పెక్షన్కి అటు ఇటు రోడ్డు వేసేటట్టుగా పెడితే ఈ పోతురాజు కాలం ఇన్స్పెక్షన్కి అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉంటుంది. పబ్లిక్ కూడా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుందని ఆ రోజుల్లో అవన్నీ ఎస్టిమేషన్ వేసి దాన్ని 89 కోట్లకు ఆ రోజు పెట్టాము మేము. పెట్టిన తర్వాత ఈ రివర్స్ టెండర్ అని చెప్పేసి 62 కోట్లు చేసి 62 కోట్లలో అక్కడ రివిట్మెంట్ స్టార్ట్ చేశారు. గోడ కట్టడం స్టార్ట్ చేస్తే అది 3 సార్లు కట్టిన గోడ పడిపోయింది. దాన్ని అప్పుడు పట్టించుకునేవాడు లేడు. ఆ ముఖ్యమంత్రి అట్టే తయారయ్యాడు, అక్కడ ఉండే వ్యవస్థ పట్టించుకోలేదు, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత ముగ్గురు కాంట్రాక్టులు మాట్లాడి టౌన్ ఇబ్బంది అని చెప్పి టౌన్కి పెడితే వాళ్ళు ఏం చేశారు, అటుపక్క ఈజీ కాబట్టి అటుపక్క ఎత్తవర్క్ చేసుకుంటా అటుపక్క నుంచి వచ్చారు. అటుపక్క నుంచి వచ్చేసి 44 కోట్లు డ్రా చేశారు. అప్పుడే దాని ఎత్తవర్క్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి కాలువ తీయటం కట్ వేయటం అట్లా చేసుకుంటూ వచ్చారు. జనాలు ప్రజలు ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇక్కడ ఫేస్ చేస్తుంది. మన ఇంటెన్షన్ కూడా ఈ 9 కిలోమీటర్లు క్లియర్ అయితే మొత్తం కూడా బయటకు వెళ్తుందని మన ఉద్దేశం. వీళ్ళు అటు నుంచి వచ్చేసి దాని డబ్బులంతా తినేసి ఈరోజు దాన్ని వర్క్ కూడా లాస్ట్ క్యాన్సిల్ చేశారు. తర్వాత మన కార్పొరేషన్లో ఒకసారి రీఎస్టిమేషన్ వేపిస్తే రీఎస్టిమేషన్లో దగ్గర 150 కోట్లు వచ్చింది. ఈరోజు మళ్ళా కూడా ఇంకోసారి ఇరిగేషన్ వాళ్ళ చేత కూడా వేపిస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు 4 సార్లు చెప్పాం. అసెంబ్లీలో మాట్లాడాను, అసెంబ్లీలో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఉండే ఫైనాన్స్ దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి రేపు వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మన కార్పొరేటర్లు మన వాళ్ళంతా కూడా కూర్చొని దీనికి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు అక్కడి నుంచి శాంక్షన్ అయ్యేదాకా లేట్ అవుతుంది. కాబట్టి మనం మినిమం ముందు ఎక్కడైతే డీసెంటేషన్ మనకు ప్రాబ్లం లేకుండా అవన్నీ కూడా పొరుకులు తీసేసి అవన్నీ కూడా సైడ్ వేసేసి దాన్ని అన్నీ చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. దగ్గరికి ఇప్పటికి 10 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 16 లక్షల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టారు. మనమే చూసాం. ఈరోజు నీట్గా అటు ఇటు బండేస్తా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడికి లైన్స్ ఉన్నాయో, ఎందుకంటే 44, 38 అదేవిధంగా 45 ఈ డివిజన్స్ అన్నీ కూడా తగులుతాయి. ఇక్కడికి వచ్చాక 49వ డివిజను 48వ డివిజను అన్నీ కూడా తగులుతాయి. కాబట్టి వాటి నుంచి వచ్చే మురికి నీళ్ళు కూడా అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా అక్కడ ఉండేవి కూడా క్లీన్ చేసుకుంటా వచ్చినప్పుడు ఆ వాటర్ అటు నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా పొద్దురస్కాలో పడేటట్టుగా ఈరోజు మన డిఈ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆమె కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఈరోజు మొత్తం కూడా చూపిస్తూ ఉన్నారు. మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన ఎండింగ్ వరకు కమపాలెం దాటే వరకు నీట్గా ఇట్లానే ముందు తక్కువతో ఇప్పుడు 16 లక్షలు అయింది, రేపు 50 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు. మినిమం ఖర్చుతోటి కట్టలు నీళ్ళకి ఇబ్బంది రాకుండా రేపు పెద్ద వర్షం పట్టా కూడా దాన్ని మినిమం స్టేజెస్కి ఈరోజు చేసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంది. మా ఉద్దేశం ఒకటే, ముందు చూపుతోటి రేపు వర్షం పెద్దదైపోయి రేపు ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ముందు చూపుతోటే ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మన కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ మన మేయర్ గారు కార్పొరేటర్లు ప్రత్యేకంగా దీని మీద కూర్చొని దీన్ని ఆ మిషన్ కూడా ఇక్కడ లేదు, అది కర్నూలు నుంచి తెప్పించారు. లాంగ్ ఇది ఉండేది 50 feet లాంగ్ ఉండే భూమిది కూడా తీసుకొచ్చేసి దాని ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పుడో ప్రమాదం వస్తుంది అనేది కాదు, ప్రమాదం వస్తుంది అని ముందుగానే జాగ్రత్త పడేదే ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నాం. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే రేపు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఇంటెన్షన్. అంటే ఆక్రమణలు ఉన్నాయి అంటే కాలువ చుట్టూ కొంచెం కాలువల చుట్టూ మేము ఆ రోజు చెప్పా, ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అది వాళ్ళు అప్పుడు కావాలని అపోజిషన్ వాళ్ళు మీ అన్ని ఇల్లు తీసేస్తారు రేపు వచ్చిన తర్వాత అని కూడా ప్రచారం చేశారు. అప్పుడు మేము చెప్పాం, ఎక్కడన్నా 1-2 ఇల్లులు బాగా దగ్గరగా ఉండి కాలువకి ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ మనం చూసి చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరే డిస్టర్బ్ చేయం. ఎందుకంటే ఈ కాలువ రివిట్మెంట్ చేసి బెడ్ వేసుకొని పోయేది.
అవసరమైతే 60 అడుగులు ఉండేది 50 అడుగులు చేసుకొని మేము వెళ్తాం తప్పితే అక్కడ ఉండే నివసించే వాళ్ళని ఎప్పటి నుంచి ఉండే వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేయం. వాళ్ళకి అసలు ఆ ఇబ్బందులు తీసుకురావు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారులే అని చెప్పి ఎవడన్నా గుడిసెలు వేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరుసటి రోజు పగలగొడతాం. అది మాత్రం జరుగుతుంది. ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాం. మేము కూడా ఈ తీసేస్తున్నారు కదా, రోడ్డు బాగుంది, ఇక్కడ ఒకటి వేసేసుకున్నాం అనే ఆలోచనకు మాత్రం వెళ్తే మాత్రం అది మీ తప్పు అవుతుంది. ఉండే వాళ్ళని మాత్రం మేము ఎవరూ డిస్టర్బ్ చేయం. దానికి తగ్గట్టుగానే కొంచెం ముందుకు వచ్చి కాలువను చేసుకొని పోతారు. ఇదండి. థ్యాంక్ యూ.